ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయంలోని 30వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ప్రాణాయామ తత్పరుల కొందరు ప్రాణాపానముల యొక్క గతులను నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువును, ప్రాణవాయువునందు అపానవాయువును హోమము చేయుచున్నారు, అనగా పూరక కుంభక రేచకములను మనుచున్నారని భావము. అయితే ఇప్పుడు ఈ 30వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః. అపరే మరికొందరు నియతాహారా ఆహారములకు కట్టుబాటు కలవారలై ప్రాణాన్ ప్రాణాది వాయువులను లేక ఇంద్రియ వ్యాపారములను ప్రాణేషు ప్రాణాది వాయువులచే జుహ్వతి హోమము చేయుచున్నారు. ఏతే సర్వేపి వీరందరూ కూడా యజ్ఞ విధ యజ్ఞము ఎరిగిన వారును యజ్ఞక్షపిత కల్మషాః యజ్ఞము చేత నశింపబడిన పాపము గలవారును అవుతున్నారు. తాత్పర్యం, మరికొందరు ఆహార విషయమున కట్టుబాటు గలవారై ప్రాణాది వాయువులందే హోమం చేస్తున్నారు, లేక ఇంద్రియ వ్యాపారములను వశీకృతేంద్రియములను పీల్చుతున్నారు. వీరందరూ కూడా యజ్ఞము ఎరిగిన వారును యజ్ఞము చే పాపము నశించిన వారును అయి ఉన్నారు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకముతో వివిధ యజ్ఞముల యొక్క వర్ణనను పూర్తి చేస్తున్నారు. మొత్తం 12 రకముల యజ్ఞములను ఇక్కడ భగవాను మనకు చెప్పారు. అందులో చివరిది ఈ ఆహార సంయమం. ఆహార నియమం కూడా ఒక యజ్ఞమేనని మనకు ఇక్కడ చెప్తున్నారు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.